బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఉస్మానియా ఆసుపత్రికి రానున్నారు. ఆశా వర్కర్ రహీంబీని పరామర్శించనున్నారు. నిన్న కోటిలోని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర ఆశా వర్కర్లపై పోలీసులు దాడి చేశారు. దాడిలో గాయపడిన వారిని కేటీఆర్ పరామర్శించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, ఇంకెంతసేపట్లో కేటీఆర్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకొని ఉన్నారు. ప్రధానంగా నిన్న కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ఆశాలకు సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించినటువంటి పోలీసుల దాడిలో గాయపడినటువంటి ఆశా వర్కర్లను పరామర్శించున్నారు. ప్రజెంట్ ఉస్మానియా ఆసుపత్రిలో రహీంబీ కోలుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రహీంబీని ఏదైతే పరామర్శించనున్నారు, గత కొద్ది రోజుల నుంచి కూడా ఆశా వర్కర్లు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అటు ఆశాలకు 18,000కు పైగా వేతనాన్ని చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఉద్యోగ భద్రతను కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడంతో పాటుగా దాంతోపాటుగా వర్క్ ప్రెషర్ అంతగా లేకుండా చూస్తామని కూడా వారు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనీసం ఆశాల ఏదైతే పరిస్థితి పైన పట్టించుకున్న పాపన పోనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కనీసం వారితో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ పెద్ద ఎత్తున ఆశాలు గత కొద్ది రోజుల నుంచి కూడా రాష్ట్ర మంత్రులను కావచ్చు, దాంతోపాటుగా అటు ఏదైతే అధికారులను కలిసినా కూడా ఫలితం లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా ఆశా వర్కర్లు వారి డిమాండ్కి సంబంధించి అటు ప్రభుత్వాన్ని కోరడానికి అటు కోటికి రావడం జరిగింది. ఆ రోజు కోటి సుల్తాన్ బాజార్ ఏరియా మొత్తాన్ని కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. ఆనాడు ఏదైతే సమస్యను పరిష్కరిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం వారి సమస్యను పట్టించుకోకపోగా వారిపైన దాడులకు తెగబడుతుంది అనేది కూడా ఆశా వర్కర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న ఏదైతే కోటిలో ఏదైతే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆశాలపైన జరిగినటువంటి దాడి మనందరికీ కూడా తెలిసిందే. పలువురు గాయపడినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. నిన్న ఉస్మానియా ఆసుపత్రిలో కూడా పలువురు చికిత్స తీసుకున్నటువంటి సందర్భం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకోవడంతో పాటుగా దాంతోపాటుగా పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి సందర్భం కూడా మనందరికి కూడా తెలిసిందే. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి సమస్య మనందరికి కూడా తెలిసిందే, అటు బీఆర్ఎస్ పార్టీ ఎలా అండగా ఉండబోతుంది అంటారు? అన్న, ఇది చాలా ఘోరం. ఇది ఏంటంటే ప్రజా గొంతుగా నొక్కే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వడం లేదు. ఇవాళ ఆశా వర్కర్లు అనేవాళ్ళు మా యొక్క బాధలు, నష్టాలు, కష్టాలు, మా బతుకు ప్రభుత్వానికి వినిపిస్తాము అని అంటే ఒక అర్జీ పెట్టుకుంటే దాని మీద వాళ్ళు ఎంత రాద్ధాంతం చేసిర్రో పోలీసు వ్యవస్థ ఇవాళ మీరు చూసిర్రు. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఈ ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే మొత్తము ప్రజాపాలన అని ఒక వైపు చెప్తూ ఉంటూ మరోవైపు ఏకచక్రాది పాలన చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఇవాళ ఎంతోమంది అణగారిన వర్గాలు కష్టాలకు నష్టాలకు ఉన్నటువంటి వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. మీ దగ్గరికి రానివ్వటం లేదు మీ యొక్క వ్యవస్థ. ఇది ఎన్ని రోజులు ఈ విధంగా మీరు చేయగలుగుతారన్నదే ఇవాళ రాబోయే రోజుల్లో మేము కూడా చూస్తాం. ఇవాళ ఏంది అంటే ఇవాళ ఆశా వర్కర్లు పాపం వాళ్ళ వేతనాలు పెంచాలి అని చెప్పి ఇవాళ ప్రభుత్వానికి ఒక అర్జీ ఇచ్చుకోవాలని చెప్పి ముందుకు వెళ్తే ఆ అర్జీ కూడా తీసుకోకుండా ఒక రాద్ధాంతం చేసి మహిళల మీద దాడి చేసి వాళ్ళను తిడుతూ వాళ్ళని వేధిస్తూ వాళ్ళ మీద కేసులు పెడతారు. రాత్రి నేను వచ్చిన యాదాద్రి నుంచి అమీబీ అని ఒక మహిళ వీడికి వచ్చింది. ఆమె పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రాత్రి సిఐ వచ్చి ఏమంటాడు, శంకర్రావు వచ్చి నీ మీద కేసు బుక్ చేస్తా అని అంటాడు. ఏంది ఇది అని అంటున్నా నేను. ఇది ఏం ప్రజాపాలననా ఇది అని అంటున్నా. ఇవాళ రాత్రి నువ్వే దాడి చేస్తేవి, నువ్వే వాళ్ళ హక్కులను కాలరాస్తేవి, మళ్ళీ రాత్రి వచ్చి నువ్వే ఏం చేసినావు అంటే నేను కేసులో బుక్ చేస్తా, పోలీస్ స్టేషన్ తీసుకువస్తా అని భయప్రాంతులు చేస్తాను. ఇది కేవలం తాము మెమరాండం ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగిందనేది కూడా అటు ఆశా వర్కర్లు నిన్న కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. మనం ఒకసారి ఉస్మానియా ఓపీ బ్లాక్ వద్ద చూడొచ్చు. భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ లోపలికి కూడా ఎవరిని వెళ్ళనిచ్చేటటువంటి దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే పెద్ద ఎత్తున క్రౌడ్ కూడా ఇక్కడ వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని కూడా గత
కొద్ది రోజుల నుంచి కూడా ఆశాలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒకసారి మనం ఉస్మానియా ఆసుపత్రి ఓపీ బ్లాక్ వద్ద ఉన్నాం. ఒకసారి ఉస్మానియా ఆసుపత్రి ఓపీ బ్లాక్ వద్ద చూస్తే మాత్రం ఒక నిర్బంధాల వలయంలో ఓపీ బ్లాక్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు ఉస్మానియా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకని ఇంతమంది పోలీసులు వచ్చారు, అసలు ఏంది సమస్య ఏందనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. లోపలికి వెళ్ళనిస్తారా వెళ్ళనివ్వరా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీగా పోలీసులు మాత్రం ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, ఉస్మానియా ఓపీ బ్లాక్ వద్ద మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రి వద్దకు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా పెద్ద ఎత్తున ఆశాలు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా మనం చూస్తే మాత్రం గత కొద్ది రోజుల నుంచి కూడా ఆశాలు వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కూడా వారు ఆందోళన బాట పట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీనే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 18,000 వేతనాలు చేస్తామని హామీ ఇచ్చింది. దాంతోపాటుగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చింది. దాంతోపాటుగా 8-9 అంశాలకు సంబంధించి కూడా వారికి హామీ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. కానీ కనీసం వారి సమస్యను పరిష్కరించడానికి కూడా వారితో మాట్లాడడానికి కూడా ప్రభుత్వం ఇష్టం లేనట్టుగానే ఉంటుందనేది కూడా ఆశా వర్కర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా కనీసం నిన్న మెమరాండం ఇవ్వడానికి వస్తే తమ పైన దాడులు చేశారని కూడా వారు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం మీద ఉస్మానియా ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రికి రానున్నారు. దాంతోపాటుగా ఆశా వర్కర్ రహీంబీని పరామర్శించనున్నారు. రైట్ వంశీ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.